హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో పిల్లలకి స్ప్రింగ్ బ్రేక్ వచ్చిందండి, 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. సో ఫ్లోరిడాలో చాలా బాగుంటుందని ఇక్కడ విజిట్ చేసాం ఈసారి. ఇక్కడ వచ్చేసి మనకి డెస్టిన్, పనామా ఈ దగ్గరే ఉంటాయి ప్లేసెస్. సో మా ప్లేస్ నుంచి రఫ్గా ఒక 6 hours జర్నీ ఉంటుంది. వచ్చేసి ఇక్కడికి వచ్చాం, ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం. ఈ ఎయిర్బిఎన్బిలో ఒక 5 bedrooms అట్లా ఉన్నది తీసుకున్నాం. $3,200 అనమాట. అంటే ఒక 3 lakhs దాకా అవుద్ది ఇండియన్ రూపీస్లో. వంట కూడా చేసుకోవడం కోసం కావాల్సిన నేను కూడా తెచ్చుకోవచ్చు. 2-3 days ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడానికి మేము వచ్చాము. సో ఈ వీడియోలో అమెరికాలో ఎయిర్బిఎన్బి ఎలా ఉంటుంది, రూమ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. నైట్ వ్యూస్ ఉండే ఎలా ఉందో. మేము వచ్చేసి పెంట్ హౌస్లో ఎయిర్బిఎన్బి తీసుకున్నాం. 12 floors, దానిపైన పెంట్ హౌస్ ఉంటుంది. ఒక్కసారి చూడండి ఒకసారి ఎలా ఉందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మనం ఈ ఎయిర్బిఎన్బికి లోపలికి వెళ్ళాలంటే సెక్యూరిటీగా వచ్చేసి పాస్కోడ్స్ అన్ని కొట్టాలన్నమాట. ఇక్కడ మనం పాస్కోడ్ ఇచ్చే మనం లోపలికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళటానికి కుదరదు. అమెరికాలో ఎయిర్బిఎన్బి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, రాజుగారి కోటలాగా ఉంది. లోపలికి వెళ్దాం ఒకసారి ఎలా ఉంటే ఏంటని. చూసారా ఎలా ఉందో ఎంట్రన్స్, సూపర్గా ఉంది కదా. ఇది ఎంట్రన్స్, లోపలికి అలా వెళ్దాం ఒకసారి. చూడండి ఒకసారి డెకరేషన్ కానీ ఐటమ్స్ ఎలా ఉందో. సో ఇలా లోపలికి వెళ్తే ఫస్ట్ బెడ్రూమ్ ఒకటి, కింద వచ్చేసి బెడ్రూమ్ ఒకటి ఇచ్చాడు. ఈ బెడ్రూమ్లో ఇక్కడ వచ్చేసి వాళ్ళు సపరేట్గా మనకి ఈ టవల్స్ అవన్నీ ఇస్తారు. సో ఇది వచ్చేసి లోపలికి వెళ్తే ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్ ఏరియా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చేస్తే కొద్దిగా వాళ్ళు మనకు ఒక టీవీ కూర్చోడానికి చైర్స్ కానీ అవన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడే మా వాళ్ళందరూ వచ్చారు. సో 3 days ట్రిప్ ఇక్కడ ఫ్లోరిడాలో ఎలా ఉంటుంది ఏంటని మొత్తం చూపిస్తాను. ఇది వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి బంక్ బెడ్స్ అనమాట. పిల్లలు పనుకోవడానికి బంక్ బెడ్స్ ఇచ్చారు సపరేట్. ఇక్కడ కింద ఒక 2 పనుకోవచ్చు, పైన ఒకరు పనుకోవచ్చు. ఈ స్టెప్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. అలా ఇక్కడ జస్ట్ గెస్ట్లు అందరూ కూడా కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చోవడానికి ఒక 2 సోఫా సెట్స్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ వస్తే టీవీ, ఇక్కడ కూర్చోవడానికి ఇంకో చైరు. సో నేను ఆడుకోవాలనుకుంటే బోర్ కొడితే ఆడుకోవటానికి. ఇక్కడ వచ్చేసి షవర్ చేయడానికి. సో ఇది కింద ఉండే వాళ్ళకి ఇదంతా. ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా లాగా. ఇక్కడ కూర్చొని మనం టీవీ అయినా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇక్కడ టీవీ బాగుంది కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఎంత డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు ఇక్కడ. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్. ఇక్కడ నుంచి ఒక్కసారి చూడండి ఎలా ఉందో వ్యూ. ఇదంతా కూడా కింద. ఇక్కడ వచ్చేసి స్టవ్ అవన్నీ ఇచ్చాడు. సార్ అది హీట్ పెంచుకోవాలని తగ్గించుకోవాలని కానీ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి క్లీనింగ్కి. సో ఏమన్నా బ్రెడ్ కానీ ఏమన్నా టోస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. వాడే మిక్సీలు అన్నీ ఇస్తారు వీళ్ళు. సో కాఫీ మేకర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్ద ఫ్రిడ్జ్, ఇక్కడ రిఫ్రిజిరేటర్. ఏదైనా మన సామాన్లు తెచ్చుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారా. సో మనకి ఏమైనా కావాలంటే ఇండియన్ ఫుడ్ కానీ లేకపోతే ఎగ్స్ కానీ వెజిటబుల్స్ ఏమైనా తెచ్చుకొని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ వచ్చేసి మనకి ఏమన్నా ప్యాంట్రీ ఏరియా ఇదంతా కూడా. ఇటు వచ్చేసి ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాం అనుకోండి, పైన 4 bedrooms దాకా ఉంటుంది. ఒకసారి వెళ్దాం పదండి. సో మనకి చల్లగా కావాలన్నా వేడి కావాలన్నా ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు టెంపరేచర్. ఇది మనం ఇక్కడ వచ్చేసి ఇందాక మనం ఇటు నుంచి వచ్చాము కదా లోపలికి, అక్కడ నుంచి లోపలికి వచ్చాం కదా. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఈ పైన వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. బెడ్స్ ఉండి ఎలా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. మంచి బెడ్ ఫ్రేమ్ అని ఇచ్చాడు. తర్వాత బెడ్స్ వాళ్ళే మనకి టవల్స్ అవి ఇస్తారు. ఇక్కడ ఒక 2 పనుకోవచ్చు, ఇక్కడ ఒక 2 పనుకోవచ్చు. సపరేట్గా వీళ్ళకి ఈ రూమ్లో సంబంధించిన సెటప్ ఇదంతా. కూర్చోడానికి చైర్స్ అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక చైర్, టీవీ. ఈ రూమ్కి సంబంధించిన షవర్, తర్వాత ఏదైనా బ్రష్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా ఇక్కడ. ఇది వచ్చి ఇదంతా కూడా క్లాజెట్ అనమాట, బట్టలు కానీ పెట్టుకోవడానికి. వ్యాక్యూమ్ చేసుకోవాలంటే వ్యాక్యూమ్ క్లీనర్ అవి కూడా వాళ్ళే ఇస్తారు. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇది మొత్తం 4 bedrooms కదా ఇది. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు పనుకోవాలనుకుంటే సపరేట్గా మళ్ళీ బంక్ బెడ్స్ అనమాట ఇవి. ఇక్కడ ఒకరు పనుకోవచ్చు. సో అలా పైన ఒకరు పనుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఒకరు పనుకోవచ్చు, కింద ఒకరు పనుకోవచ్చు. మొత్తం 4 పనుకోవచ్చు. ఇక్కడ బంక్ బెడ్స్ 4 ఉన్నాయి ఈ ప్లేస్లో. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ ఇది. సో చూడండి ఒకసారి ఎలా ఉంది, సూపర్గా ఉంది ఇది. ఈ లోపలికి వెళ్తే ఇక్కడ వచ్చేసి క్లాజెట్ అనమాట. బట్టలు పెట్టుకోవాలంటే ఇక్కడ బట్టలు పెట్టుకోవచ్చు. ఇదంతా క్లాజెట్. ఇదంతా కూడా బీచ్ వ్యూ అనమాట. మార్నింగ్ ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఎలా ఉందో.
బాత్ టబ్ సూపర్ ఉంది కదా. సో ఇక్కడ మంచిగా వాటర్ ఫిల్ చేసుకొని పనుకొని స్నానం చేయొచ్చు. సో వండర్ఫుల్గా ఉంది చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మిర్రర్ అంతా చూడండి ఎలా ఉందో. సో చాలా చాలా బాగా డెకరేట్ చేశారు చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ స్నానం చేయాలనుకుంటే ఇక్కడ స్నానం చేయొచ్చు, షవర్ బాత్ ఇది. సో ఇప్పుడు మనం 3 బెడ్రూమ్స్ చూసాం కదా, 3 బెడ్రూమ్స్ ఒక బంక్ బెడ్స్ అయ్యి. తర్వాత ఇంకొకటి ఉంటుంది ఇక్కడ. సో దానికి వచ్చేసి ఎంట్రన్స్ ఇక్కడ, ఈ రూమ్లో నుంచి ఎంట్రన్స్. ఇది 4th బెడ్రూమ్ చూడండి ఎలా ఉందో. ఇది ఒక బెడ్రూమ్ సూపర్ ఉంది కదా ఇది. ఇది కూడా బీచ్ వ్యూ, మార్నింగ్ చాలా బాగుంటుంది. ప్రతి రూమ్ కూడా ఒక టీవీ, క్లాజెట్, తర్వాత షవర్ ఇలా ఉంది ఇది. ఈ రూమ్లో అయితే ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఇంకొక సింగిల్ సపరేట్ రూమ్ ఉందని అన్నారు. ఒకసారి చూద్దాం. ఇలా వెళ్ళాలి పైకి. ఇక్కడ నుంచి వచ్చి పైకి వెళ్తే సపరేట్గా ఇక్కడ ఒక రూమ్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళామంటే మనం అలా మెట్లు ఎక్కేసి ఇంకా పైకి వెళ్ళామంటే టాప్ వ్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది. పైన ఏదో బార్ సెటప్, బార్ రూమ్ ఉందట. ఒకసారి చూద్దాం ఏముంటుందో ఎలా ఉంటుందో. ఓ ఇది చిన్న ప్లేస్ ఇది. ఇది వచ్చేసి ఇక్కడ పైన బార్ రూమ్ అంటే ఇది చూడండి ఎలా ఉంది పైనుంచి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.